జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది పార్టీ. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగింది. దాంట్లో నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది పార్టీ. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించింది ఏఐసీసీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించింది. 2 రోజులుగా ఈ కసరత్తు పూర్తి చేసినటువంటి రాష్ట్ర నాయకత్వం నిన్న హైకమాండ్ కి ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లని సిఫార్సు చేస్తూ ఏఐసీసీకి పంపించింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం కొంత క్లారిటీ ఇచ్చింది పార్టీ. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటిస్తూ ఏఐసీసీకి నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటన వచ్చింది. అయితే ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డప్పటికీ కూడా నవీన్ యాదవ్ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో అక్కడ పోటీ చేశాడు కాబట్టి గ్రౌండ్ లో కూడా కొంత సానుకూల వాతావరణం ఉందనేటువంటి అభిప్రాయానికి పార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ పేరుని ప్రకటించింది. దీంతో పాటుగా ప్రస్తుతం బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నటువంటి కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నవీన్ యాదవ్ పేరుని పార్టీ హైకమాండ్ కు సిఫార్సు చేశారు. పార్టీ హైకమాండ్ కూడా కొద్దిసేపటి క్రితమే నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది. అయితే చారి, ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుకుంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావచ్చు, సింపతి అక్కడ వర్కౌట్ అవుతుందని పార్టీ ఆశలు పెట్టుకోవచ్చు. వీటన్నిటినీ నవీన్ యాదవ్ ఎంతవరకు సమర్థంగా ఎదుర్కొంటారు? పార్టీ ఏ కోణంలో నవీన్ యాదవ్ పేరును సెలెక్ట్ చేసింది అనుకోవచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర నాయకత్వం మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి నవీన్ యాదవ్ స్థానికంగా ఉంటూ గతంలో 1-2 సార్లు పోటీ కూడా చేశారు వివిధ పార్టీల నుంచి. దాంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆయనకు కొంత పట్టుందనే అంశం ఒకటి ఎత్తైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అతనికి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందనేది పార్టీ యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే ఏఐసీసీ చేసినటువంటి సర్వే, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో కూడా ఆయన కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి అతను బరిలోకి దించాలి అనేటువంటి కాన్సెప్ట్ తో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని బరిలోకి దించుతుంది. సెంటిమెంట్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా నవీన్ యాదవ్ కి ఇంతకుముందు 2 సార్లు ఓడిపోయారనేటువంటి అది కూడా ఉంది కాబట్టి కొంత నియోజకవర్గంలో సుపరిచితుడు అనేటువంటి ఆలోచనతో ఉంది. ప్రభుత్వంకి ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, వాటిని బెనిఫిట్ పొందుతున్నటువంటి లబ్ధిదారుల యొక్క పాజిటివ్ ఓటు ఉంటుంది, కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచనతో అటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి యాదవ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు కొంత ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటి ఆలోచనతో కూడా నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చారి.